ఏది అయినా ట్రై చేయి ఆచి చికెన్ మసాలా. బాపట్ల మండలం అప్పికట్ల వద్ద రైల్లో దొంగలు చెలరేగిపోయారు. మహిళల చైన్లు చోరీ చేసి చైన్ లాగి పరారయ్యారు. బెంగళూరు నుంచి నర్సాపురం వెళ్తున్న స్పెషల్ రైల్ S4 నుంచి S7 బోగీలలో దొంగలు పట్టారు. మహిళల మెడలో బంగారు గొలుసులు దోచుకుని చైన్ లాగి రైలు దిగి పరారయ్యారు. బాపట్ల రైల్వే స్టేషన్లో సుమారు 10 మంది దొంగలు ప్రయాణికుల మాదిరిగా ట్రైన్ ఎక్కారు. మహిళలను బెదిరించి సుమారు 120 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే డీఎస్పీ చెప్పారు. 1:45 నుండి 1:55 మధ్యలో సుమారు 10 నిమిషాలు బెంగళూరు నుండి నర్సాపూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్, అది వీక్లీ వన్స్ ఉంటుంది, ఏసీపీ జరిగింది. గుర్తు తెలియని సుమారు 8 నుంచి 10 మంది అఫెండర్స్ మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి బాపట్లలో జనరల్ బోగిలో ఎక్కి తర్వాత 5 నిమిషాల్లో అప్పికట్టలు దాటిన తర్వాత గుడిపాడు అప్పికట్ల మధ్యలో ఏసీపీ చేసి ట్రైన్ ఆగిన తర్వాత సుమారు 5 బోగీళ్ళు, ఒక సిల్వర్ చైను, ఒక 4 గోల్డ్ చైన్స్ స్నాచ్ చేయడం జరిగింది. ఇందులో 8 నుంచి 10 మంది ముద్దాలు పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది. దీని మేరకు సమాచారం తీసుకొని ఇమీడియట్గా సీన్కి రావడం, రాత్రి కూడా అన్ని వైపుల నుంచి చెకింగ్స్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. 1:40 బాపట్ల మండలం అప్పికట్ల వద్ద రైల్లో దొంగలు చెలరేగిపోయారు. ప్యాసింజర్స్ లాగ్ని రైల్లో ప్రవేశించి మహిళలను బెదిరించి వారి నుంచి సుమారు దాదాపు 120 గ్రాముల బంగారం, అలాగే 10 గ్రాముల వరకు కూడా వెండిని దోచుకెళ్లారు. ఆ తర్వాత చైన్ లాకి వారంతా కూడా దిగిపోయిన సిచ్యువేషన్. అయితే దీనంతటికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు రైల్వే డీఎస్పీ స్పష్టం చేశారు. మహిళల మెడలో బంగారు చైన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సామాన్య ప్యాసింజర్స్ లాగానే ట్రైన్లో వారు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తంగా మహిళల నుంచి బంగారం వారు స్వాధీనం చేసుకొని ఆ ట్రైన్ను ఏదైతే చైన్ ఉందో దాని సాయంతో దిగి వెళ్లిపోయిన సిచ్యువేషన్ బాపట్లలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.